హాయ్ జగదీష్. హాయ్ నిఖిల్. ఇవాళ రేపు బేసిక్గా మనం చాలా వింటున్నాం కదా, ఏఐలో ఆర్ ఎంఎల్లో చాట్ జీపీటీ అని, ఏదో ఎల్ఎల్ఎం అని, ఆర్ సమ్ అదర్ టూల్ అబాకస్ అని ఏవో వింటున్నాం. సో దిస్ డేస్ కో పైలట్ ఉంది, ప్రోగ్రామర్స్ ఆర్ ఇట్స్ మేకింగ్ ప్రోగ్రామర్స్ లైఫ్ ఈజీ. సో ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు వాట్ డూ యూ థింక్ ఆర్ హౌ డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్, ఆర్ వేర్ ఈజ్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్? సి ఐ అగ్రీ దట్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్. ఏ అండ్ ఎంఎల్ టూల్స్ని ప్రతి పార్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్లో వాడుతున్నాం. సో వన్ థింగ్ వీ ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఫియరింగ్ దట్ ఏ ఆర్ ఎంఎల్ విల్ ఈట్ మీ అప్, అంటే ఒక పాయింట్కి వెళ్ళేసరికి నా జాబ్ని తినేస్తుందేమో అని ఆలోచించేదానికంటే, సో ఐ సీ లైక్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ దట్స్ కమింగ్ ఇన్ టు అవర్ లైఫ్స్. అగ్రేబులీ ఆర్ అన్అగ్రేబులీ వీ కెనాట్ డినై దట్. ప్రతి ఫేజ్లో, ప్రతి పార్ట్ ఆఫ్ లైఫ్లో ఇట్ స్టార్ట్స్ స్లోలీ కమింగ్ ఇన్. ఒక పాయింట్ వెళ్ళేసరికి, ఒక 3-4 ఇయర్స్ వెళ్ళేసరికి నువ్వు ఏ పని చేయాలన్నా దానికి ఒక ఏఐ టూల్ ఉంటుంది. సో బేసిక్ గ్రామర్లీలో స్టార్ట్ అయిన బేసిక్ వర్డ్ ప్రిడిక్షన్ ఇప్పుడు జనరేటివ్ ఏఐ అనే ఒక పెద్ద టాపిక్గా మారి, నువ్వు ఏది మాట్లాడినా దాన్ని అర్థం చేసుకుని దానికి రెస్పాండ్ అయ్యేంత పెద్ద మోడల్స్ ఇప్పుడు వస్తున్నాయంటే, అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్ ఏఐ ఆర్ ఎంఎల్. అంటే యూ కెనాట్ లెర్న్ ఇట్ టు ద డీప్ యాజ్ ఎ రీసెర్చర్, బట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. సో ఎంతో కొంత ఏఐ నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళకి అవసరం ఇవాళ రేపు. సో జస్ట్ గో టు 10 years బిఫోర్, లైక్ ఒక 10 years ముందు నువ్వు ఆలోచిస్తే ప్రతి ఒక్కరి లైఫ్లో ఫోన్ అనేది ఒక మేజర్ థింగ్ కాదు. సో చాలా తక్కువ మందికి ఫోన్ రిలేటెడ్ లిటరసీ ఉండేది. బట్ రైట్ నౌ ఫోన్ ఎంత డీప్గా పెనట్రేట్ అయిందంటే, ఎవ్రీబడి హ్యాస్ ఎ లిటిల్ నాలెడ్జ్. అట్లీస్ట్ యూజబుల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది, బికాజ్ వాళ్ళ అవసరం దానికి నేర్పింది. సో డౌన్ ద లైన్ ఏఐ అనేది ఒక అవసరంగా మారిపోతుంది. అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ రావు. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు వాడుతూనే ఉంటారు షూర్గా. మనం ఫోన్ అన్నది చాలామంది వాడే వాళ్ళకి లోపల ఎలా పనిచేస్తుందో తెలియదు. యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఇంజనీర్స్, యూ అండ్ మీ ఆర్ ఎనీ అదర్ ఆడియన్స్ ఇన్ ది సేమ్ డొమైన్ కెన్ రిలేట్ ఇట్. అందులో ఏం జరుగుతుంది, ఒక కెమెరా ఓపెన్ అయినప్పుడు యాప్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ తెలుస్తుందేమో. బట్ ఫర్ ఏ ఎండ్ యూజర్ అదంతా తెలియాల్సిన అవసరం లేదు. సో దాన్ని ఎలా వాడాలి, కెమెరా ఏ ఐకాన్ నొక్కితే ఓపెన్ అవుతుంది, ఏ ఐకాన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది, మళ్ళీ ఆ వీడియో ఎక్కడ స్టోర్ అయిందని మనం ఎలా పంపించుకోవాలి, ఈ బేసిక్ నాలెడ్జ్ అందరికి వస్తుంది. బట్ కెమెరాలో ఫ్రేమ్ రేట్స్, ఐఎస్ఓ ఇవన్నీ ఎవరికి అవసరం లేదు. సో అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్కి ఇది అవసరం లేదు. సో ఏఐ కూడా డౌన్ ద లైన్ వాట్ ఐమ్ ఎన్విజనింగ్ ఈస్, ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఏఐ మోడల్స్ విల్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఒక్కొక్క స్పెసిఫిక్ పార్ట్కి ఒక్కొక్క మోడల్ ఎక్స్పర్టీస్ గెయిన్ చేసుకుని ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం, ఓకే నేను ఇప్పుడు ఈ స్పెసిఫిక్ పని చేయాలనుకుంటున్నాను, ఓకే ఈ మోడల్ ఉంది కదా, లేకపోతే ఈ యాప్ ఉంది కదా, దీంట్లో వాడేస్తాం. నేను మెయిల్ రాయాలనుకుంటున్నా, గ్రామర్లీకి సంబంధించిన ఏఐ, లేదేదో కోడ్ రాయాలనుకుంటున్నా. మేజర్గా ప్రస్తుతానికి కోడింగ్ అనేది ఎలా తయారైపోతుంది అంటే, డౌన్ ద లైన్ యూ డోంట్ హ్యావ్ టు కోడ్ థింగ్స్, బట్ యూ స్టిల్ నీడ్ ఏ ప్రోగ్రామర్. బికాస్ ఒక ఏఐకి ఒక లాజిక్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయమంటే అది మోస్ట్ ఎఫిషియెంట్గా తయారు చేస్తుందేమో, బట్ ఆ స్పెసిఫిక్ లాజిక్ని బిజినెస్ కేస్కి పనికిరాదు. అలాంటి కొన్ని లాజిక్స్ని కలిపి ఇంటిగ్రేట్ చేసి ఒక ప్రోగ్రామ్ చేయాలి. అప్పుడు దేర్ కమ్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రోగ్రామర్. డెఫినెట్లీ యూ కెనాట్ రీప్లేస్ ఎ ప్రోగ్రామర్ విత్ ఏ మియర్ లాజిక్ జనరేషన్ మెషిన్. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా దే ఆర్ జస్ట్ లాజిక్ జనరేషన్ ఆర్ క్యాల్కులేషన్ మెషిన్స్. దాన్ని వాడే మనిషి లేకపోతే దే ఆర్ మేయర్ మెషిన్స్. సో ఇప్పుడు కూడా వాటి కేపబిలిటీ పెరిగింది, బట్ దే కెనాట్ డైరెక్ట్లీ ఇంటర్వ్యూన్ ఇన్ టు హ్యూమన్లీ టాస్క్. హ్యూమన్ దాన్ని వాడుకొని హ్యూమన్లీ టాస్క్ ఈజీ చేసుకోవాలంతే. సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే ఒక డౌన్ ద లైన్. మనం ఇప్పుడు మొబైల్ గురించి ఎవరు పని కట్టుకుని ఎవరికి నేర్పలేదు, అది వచ్చేసింది జనరల్గా. అంటే ఒక ఆటో నడుపుకునే ఆయన నుంచి హై లెవెల్ సిఇఓ, మేనేజరియల్ లెవెల్ పీపుల్ వరకు ఫోన్ని సిమిలర్గానే వాడాలి. అందరూ అలాగే వాడుతున్నారు, అది ఎవరికి నేర్పకుండానే వచ్చింది. బట్ ఈ మోడల్స్కి వచ్చేసరికి కొంచెం లెర్నింగ్ కర్వ్ కొంచెం స్టీప్గా ఉండొచ్చు. ఇట్ మే టేక్ సమ్ టైమ్, బికాజ్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ గ్యాడ్జెట్స్ అవైలబిలిటీ కదా. సో హార్డ్వేర్ ఇష్యూస్, హార్డ్వేర్ అవైలబిలిటీ కానీ సాఫ్ట్వేర్ అవైలబిలిటీ వల్ల కానీ ఇట్ మే స్లో అప్, బట్ eventually it has to come in. So specifically you and me or any other professionals or who are upcoming engineers కానీ, we are the first line of defense.
దీన్ని దీని ద్వారా వచ్చే ఇబ్బందులను ఆపడానికి కానీ, లేకపోతే దీన్ని ఎక్కువ వాడుకోవడానికి కానీ. ఇప్పుడు యూత్ వాడే అంతా వాళ్ళ పేరెంట్స్ వాడరు కదా ఫోన్ని. సో ఆబ్వియస్లీ మనకే ఎక్కువ యూజ్ ఉంటుంది మోడల్స్ వల్ల, ఏఐ వల్ల మనమే ఎక్కువ వాడతాం వాటిని. ఈవెన్ దో పేరెంట్స్ కూడా వాడినప్పటికీ మనం ఎక్కువ వాడతాం. అండ్ లాట్ ఆఫ్ హౌసెస్లో ఫోన్ని ఫస్ట్ నేర్పించింది పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలే నేర్పుతారు. సో పిల్లలకి నాలెడ్జ్ ఉండటం ఇంకా ఇంపార్టెంట్. సో అసలు ఏ అంటే ఏంటి, మోడల్ అంటే ఏంటి, ఈ బేసిక్స్ అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, అందరు నేర్చుకోవాల్సింది. సో నువ్వు చెప్తుంది బేసిక్గా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ యూసేజ్ అందరూ చేస్తారు, బట్ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కొద్దిగా ఉంటే ఇట్ హెల్ప్స్. రైట్, యా. యూసేజ్కి కావాల్సిన అండర్స్టాండింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీబడి. బట్ పీపుల్ హూఎవర్ ఇలా చదువుకుంటున్న పిల్లలు కానీ, యంగర్ జనరేషన్ కానీ, ఆల్రెడీ మార్కెట్లో ఉండి వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్కి కానీ, దే నీడ్ ఎ లిటిల్ మోర్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే కెన్ యూజ్ ఇట్ ఇన్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్స్. సో డౌన్ ద లైన్ వీల్ డెఫినెట్లీ సీ ప్రొడక్ట్స్ దాట్ కమ్ ఇన్ టు కస్టమర్ బేసేజ్కి వెళ్ళిపోతాయి. దాంట్లో కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్ ఉన్నట్లని ఎక్కువగా వాడుకోగలం. ఓకే, అవి మనకి కొంచెం ఎక్కువ తెలియాలి. రైట్. ఓకే, వేర్ డూ యూ థింక్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్? అసలు మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి యాజ్ అ ఇంజనీర్? ఇప్పుడు నాకు కాలేజ్లో ఐఎమ్ ఎన్ ఈసీఏ గ్రాడ్యుయేట్, నేను కాలేజ్లో నేర్చుకోలేదు ఏఐ గురించి. వేర్ డూ యూ థింక్ ఇట్స్ ద రైట్ ప్లేస్ టు స్టార్ట్? యూసేజ్ నుంచి స్టార్ట్ చేసి వెళ్తే అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉంటుందా, ఆర్ ఇంటర్నల్గా కింద నుండి సమ్ న్యూరాన్స్ ఏదో అంటారు, సో అక్కడ నుండి స్టార్ట్ చేసి పైకి వస్తే బెటర్? వాట్ డూ యూ థింక్ ఈస్ రైట్? So right now what I feel is you have lot of platforms that include these AI and ML models. సింప్లీ జస్ట్ ఏదైనా వెబ్సైట్ ఇచ్చి అక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవల్ కాడ నుంచి మన చాట్ జీపీటీ కానీ, లేకపోతే ఇమేజ్ జనరేషన్ మోడల్స్ డాలీ కానీ, సో ఐడియోగ్రామ్ అని ఒక వెబ్సైట్ ఉంది. వీటిలో బేసిక్ ప్రాంప్టింగ్ ద్వారా నీకు కావాల్సిన అవుట్పుట్ని తెప్పించవచ్చు. సో యూ కెనాట్ బ్రేక్ ఇట్ because it is already robustly built into the websites. You don't have to fear that you will break it. So go explore, try. అంటే మీరు ఒక ఇమేజ్ అనుకుని, ఒక అవుట్పుట్ అనుకొని, మీ ప్రాంప్ట్స్ ద్వారా ఆ అవుట్పుట్ని తెప్పించడానికి ట్రై చేయండి. సో అలా స్టార్ట్ చేస్తే నీకు ఏమవుతుందంటే, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఒక మోడల్ గురించి నీకు అర్థమవుతుంది. అంటే మనం ఇలా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మోడల్ ఇలా థింక్ చేసి ఇలా ఇస్తుంది. సో మనం దీన్ని ఎలా చేంజ్ చేస్తే మనకు కావాల్సినట్టు వస్తుంది. సో దట్ నువ్వు ఒక మనిషిని ఎలా అయితే నేర్చుకుంటున్నావో, ముందు ఒక తెలియని వ్యక్తిని తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఏ వాటికి సెన్సిబుల్గా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడితే, మనం ఏది ఇస్తే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అన్నది మనం ఎలా అర్థం చేసుకుంటామో, ట్రై గోయింగ్ టు వేరియస్ వెబ్సైట్స్. ఏదో ఒకటి నీకు ఇమేజ్ జనరేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇమేజ్ జనరేషన్ బేస్డ్ వెబ్సైట్స్కి వెళ్ళి చాలా లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాజ్ వెల్. మేబీ కొంత లిమిట్ ఉండొచ్చు, బట్ స్టిల్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వేస్, లైక్ మీకు మల్టిపుల్ జీమెయిల్స్ కానీ ఏదో చేసి యూ స్టిల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అవైలబిలిటీ. సో ఫస్ట్ పాయింట్ ఏమవుతుందంటే, సో యూ స్టార్ట్ ఇట్ సమ్వేర్. జీపీటీతో మాట్లాడటం కానీ, చాట్ జీపీటీ అబాకస్ AI కానీ కొత్తది వచ్చింది దాంతో కానీ, వాట్ ఎవర్ ఈ మోడల్స్తో మాట్లాడటం అలవాటు చేసుకుంటే యూ అండర్స్టాండ్ హౌ ఇట్స్ రెస్పాండింగ్ టు యువర్ కాన్వర్జేషన్స్. బికాస్ ఆ మోడల్కి నువ్వు కూడా కొత్త, నీకు మోడల్ కొత్త ఎలాగో ఆ మోడల్కి నువ్వు కూడా కొత్త. నీ టోన్ అది అర్థం చేసుకుంటుంది, దాని టోన్ నువ్వు అర్థం చేసుకుంటావు. సో దట్ ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ అయ్యాక యూ విల్ బీ ఇన్ సింక్. నువ్వు ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ తెప్పించడానికి 100 రకాలుగా అడగాల్సి వస్తాయి ప్రస్తుతానికి. డౌన్ ది లైన్ దాన్ని అర్థం చేసుకునే కొద్దీ నీకు తెలియకుండా సబ్కాన్షియస్లో ఓకే ఇలా అడిగితే మోడల్కి రెస్పాండ్ అవుతావు, ఇలా జనరిక్గా అడిగితే అర్థం కాదు, సో ఇలా మార్చాలి అని నీకే అర్థమైపోతుంటుంది. సో అప్పుడు నీకు తెలియకుండానే వాట్ ఈజ్ ఎ మోడల్, అసలు ఎలా పనిచేస్తుంది అన్నది ఒక బేసిక్ ఐడియా వస్తుంది. నా ఇప్పుడున్న మోడల్స్ ఎంత స్ట్రాంగ్ అంటే అట్ సమ్ పాయింట్ దే విల్ అమేజ్ యూ. అంటే అసలు మోడల్ ఇలా కూడా ఆలోచించగలదా, అసలు నేను ఆలోచించిన దానికన్నా ఇది ఇంకా బాగుంది కదా అని ఒక అస్టానిష్మెంట్ నీలో వస్తే, దెన్ యూ డీప్ డైవ్ ఇంటూ అసలు బేసిక్ ఎంఎల్ మోడల్స్ ఏంటి, అసలు ఇంకా బేసిక్గా వెళ్ళాలంటే స్టాటిస్టిక్స్ ఏంటి. ఇఫ్ ఇట్ ఆల్ అందరికీ ఇది అవసరం ఉండకపోవచ్చు, ఇలా స్టూడెంట్స్ కానీ ఈ ఎంఎల్ ఎంథూజియాస్ట్స్ కానీ ఎవరైనా ఇది నేర్చుకోవాలనుకుంటే, ఫస్ట్ పాయింట్ స్టార్ట్ విత్ ది అప్లికబుల్ ప్రొడక్ట్స్, గెయిన్ సమ్ ఇన్సైట్స్. అప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రొడక్ట్స్లో నువ్వు చూడటం మొదలెడితే ఏమవుతుందంటే, నీకు ఒక
అటాచ్మెంట్ వస్తుంది దీని మీద, ఈ సబ్జెక్ట్ బాగుంది, దిస్ ఈజ్ ఫ్యూచర్ అని ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చినప్పుడు దెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఆర్టికల్స్ కానీ, సో స్లోలీ యూ బిల్డప్ ది నాలెడ్జ్ అబౌట్ ఇట్, న్యూస్ లెటర్స్ ద్వారా కానీ, లేకపోతే అప్పుడు వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ దట్ ఓకే ఇప్పుడు వరకు మార్కెట్లో ఉన్న వాటి గురించి నాకు అవగాహన ఉంది, అప్పుడు నీకు ఇఫ్ ఎట్ ఆల్ దీన్ని మనం పర్సనలైజ్గా వాడాలంటే ఎక్కడ అవసరం, ఏ చిన్న చిన్న నువాన్సెస్ని మారిస్తే మనం పర్సనలైజ్డ్గా వాడచ్చు అన్న నీకు థాట్ వస్తే అప్పుడు డీప్ డైవ్ బుక్స్ కానీ ఆర్టికల్స్ కానీ, డీప్ డైవ్ ఇంటూ స్టాటిస్టిక్స్, హౌ ఇట్ స్టార్టెడ్ అన్నది అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలెట్టచ్చు. సో ఇనిషియలీ రాదర్ దాన్ గోయింగ్ ఇన్ టు ది సబ్జెక్ట్ థాట్స్, స్టార్ట్ టాకింగ్ టు ఎక్స్పర్ట్స్, స్టార్ట్ రీడింగ్ జనరలైజ్డ్ ఆర్టికల్స్. బికాజ్ ఎంఎల్ ఇంజనీర్ రాసిన ఆర్టికల్ లేమన్ మ్యాన్కి అర్థం కాకపోవచ్చు, బట్ ఎంఎల్ ఇంజనీరు నుంచి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఒక జనరలైజ్డ్ పబ్లిక్ ఆర్టికల్స్ రాసే అతను ఎంఎల్ ఇంజనీర్తో మాట్లాడి ఆయన అర్థం చేసుకుని అది రాస్తే ఎక్కువ అర్థమవుతుంది జనాలకి, రాదర్ దాన్ ఎంఎల్ ఇంజనీర్ రాస్తే కంటే. సో యూ బీ దట్ పర్సన్, ట్రై టు టాక్ టు ఎంఎల్ ఇంజనీర్స్ హూ ఆర్ actively using these ML or AI models in their work. So try to make groups with the people who are enthusiastic with ML. Digitally, initially you start putting yourself forcibly into the community, then you will understand and you will flourish it. రైట్. సో టు స్టార్ట్ అక్కడ స్టార్ట్ చేయడానికి బేసిక్గా ఈజ్ గూగుల్ ఎనఫ్ టు ఫైండ్ ద ప్లాట్ఫామ్స్? ఇప్పుడు ఇమేజ్ జనరేషన్ అన్నారు, సో ఇమేజ్ జనరేషన్ వచ్చేటప్పుడు ఈజ్ ఇట్ ఫైన్ ఐ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ ఐ ఫైండ్ ద ఫస్ట్ వెబ్సైట్, అక్కడి నుంచి నేను ఐ మూవ్ ఆన్, ఆర్ యూ థింక్ దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఎక్కడైనా పర్టికులర్ వెబ్సైట్లో దే లిస్ట్ ఆల్ ది గుడ్ ఇమేజ్ జనరేషన్ వెబ్సైట్స్ కానీ, లేదంటే అదర్ సమ్ టీటీఎస్ కానీ సంథింగ్ ఎల్స్? సో అలా ఏదైనా ఉందా డైరెక్ట్లీ ఇఫ్ ఐ వాంట్ టు గో టు ఇట్ అండ్ టేక్ ఇట్? రైట్. సో యాక్చువల్గా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ, బికాస్ lot websites and models are coming in కదా. So it quickly became, this AI space quickly became too big that we cannot sieve out a single fish out of it. సో మనకి స్పెసిఫిక్ టాస్క్ ఉంది, దీనికి పనిచేసే ఏ మోడల్ ఉందా లేదా అని కనిపెట్టడం చాలా హార్డ్ ఉండేది. సో సమ్వన్ టుక్ దిస్ క్వశ్చన్ అండ్ బిల్ట్ వెబ్సైట్ అరౌండ్ ఇట్. I don't remember it correctly, but I'm pretty sure that if you Google it, you can find it. There is an AI for this thing or something అని ఉంటుంది. సో టైప్ ఇట్ అవుట్ ఇన్ గూగుల్, దెర్ ఈస్ ఎ వెబ్సైట్ స్పెసిఫిక్లీ డివోటెడ్ టు దిస్ టాస్క్. అంటే మీరు ఆ టాస్క్ గురించి చెప్తే దాని గురించి రిలేటెడ్ మోడల్స్ అన్నింటినీ అదే ఇస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మోడల్ ఉంటే మోడలు, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవి ఇస్తుంది. సో యూ గో త్రూ ది క్యాటలాగ్, యూ గో త్రూ ది లిస్ట్ ఆఫ్ రిజల్ట్స్ దాట్ ఇట్ గేవ్ టు యూ అండ్ ట్రై ఫైండింగ్ అవుట్. మై సజెషన్, ఒక జంక్ మెయిల్ క్రియేట్ చేసుకోండి, దాంతో అన్నిటికీ లాగిన్ అవ్వండి. సో ఇఫ్ ఎట్ ఆల్ అది ఒక స్టేజ్లో ఖచ్చితంగా ప్రీమియమైజ్ అవ్వాల్సిందే కదా. సో నీకు లిమిట్ పెట్టినా ఏమన్నా ప్రీమియం, వెన్ ఎవర్ ఇట్స్ ఎ ప్రీమియమైజ్డ్ థింగ్ జస్ట్ క్విట్ ఇట్. బికాస్ ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో లెర్నింగ్ ఫేజ్లో యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ. అట్లీస్ట్ రైట్ నో ఉన్న సిచ్యువేషన్స్లో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ టు మార్కెట్ కాబట్టి దే ఆర్ గివింగ్ ఇట్ ఆర్ ప్రొవైడింగ్ ఇట్ టు యూ ఫర్ ఫ్రీ. సో జస్ట్ లిస్ట్ అవుట్ ది వెబ్సైట్స్, ట్రై డిఫరెంట్ థింగ్స్ ఇన్ ఇట్. మీకు ఏది పని చేస్తుంది అంటే అది వాడండి. సో ఎండ్ ఆఫ్ ది డే వెబ్సైట్ ఏదున్నా బేసిక్గా కింద ఉన్న మోడల్ ఒకటే. మేబీ దానికి మార్చి ఒక్కొక్క దాన్ని ఒకలా వాడినా కూడా దానికి ఇంకా డీప్ డైవ్ వెళ్ళినప్పుడు అన్ని ట్రాన్స్ఫార్మర్సే కింద. జీపీటీ అయినా, జనరేటివ్ ప్రోగ్రామింగ్ ట్రాన్స్ఫార్మర్ అయినా, ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అయినా, చాట్ జీపీటీ అయినా, ఎల్ఎల్ఎం అయినా, సో కాల్డ్ ఇవి ఏవైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే వాటి కింద ఉన్నది మోస్ట్లీ జీపీటీసే, ట్రాన్స్ఫార్మర్సే. సో నువ్వు దేంతో స్టార్ట్ చేసినా కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మేబీ ఇమేజ్ ఆటలతో స్టార్ట్ చేస్తే ఇమేజ్కి కొంత లెర్నింగ్ కా ఉంటుంది, టెక్స్ట్ బేస్డ్ ఆటలకి కొంత లెర్నింగ్ కా ఉంటుంది. దాంట్లో నేర్చుకోవాల్సిన పారామీటర్స్ ఆర్ అట్రిబ్యూట్స్ డిఫరెంట్ ఉంటాయి తప్పితే యూ కెనాట్ సే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఎనీవే ఇట్స్ ది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి, సో ఇట్స్ ఎ రైట్ వే. లైక్ మీరు అన్నట్టుగా ఇట్స్ ఎ బెటర్ వే ఇస్ టు ఫైండ్ అవుట్ ది, మీకు ఏదన్నా అనిపిస్తే ఫైండ్ అవుట్ ది రెలవెంట్ వెబ్సైట్ దట్ ఈస్ ఫ్రీ అండ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఓకే, సో యూ మెన్షన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎల్ఎల్ఎమ్స్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఈ రెండు అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, అండ్ ఎల్ఎల్ఎమ్స్ వాట్ ఈస్ ఎల్ఎల్ఎం? సో ట్రాన్స్ఫార్మర్స్ గురించి చెప్పాలంటే, సో బికాస్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఇట్స్ నాట్ ఏ రాబస్ట్ థింగ్, అంటే అది ఇంకా కంప్లీట్గా డెవలప్ అయిందని నేను అనుకోను. బికాస్ వీ హ్యావ్ ఎ లాట్, ఇట్ స్టిల్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్.
ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ని గూగుల్ రీసెర్చర్స్ 2017లో పబ్లిసైజ్ చేశారు. థింక్ లైక్ 17 నుంచి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ ఉంది? 7 ఇయర్స్ ఒక ఐడియేషన్ ఫేజ్ నుంచి అప్లికేషన్ ఫేజ్లోకి వచ్చేసింది. సో థింక్ ఆఫ్ ఇట్, మీరు జనరల్గా సొసైటీలో కానీ వరల్డ్లో ఎక్కడ చూసుకున్నా ఒక మేజర్ ప్రోడక్ట్ రావాలంటే 5 to 10 ఇయర్స్ ఈ ఇనీషియల్ స్టార్టింగ్ ఫేజ్లోనే ఉంటుంది. అది మేబీ ట్రాన్స్ఫార్మర్ అన్నది సో స్ట్రాంగ్ మోడల్ కాబట్టి వీఆర్ థింకింగ్ అది చాలా ఇచ్చేసింది అనుకుంటున్నాం. బట్ ఇట్స్ స్టిల్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్లోనే ఉందనుకుంటున్నాను నేను. బికాస్ 2017లో రిలీజ్ అయింది. 18 or 19కి GPT-1 ట్రాన్స్ఫార్మర్ని ప్రీట్రైన్ చేసి వాడచ్చు అని ఒకళ్ళు అర్థం చేసుకున్నారు. దాన్ని బట్టి ఓపెన్ ఏఐలో జీపీటీ స్టార్ట్ చేశారు. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. అంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ని తీసుకుని దీన్ని జనరేటివ్ టాస్క్స్ అంటే కొత్త డేటాని క్రియేట్ చేయడం. సో ఇఫ్ ఎట్ ఆల్ బేసిక్గా ఎంఎల్కి ఏఐకి డిఫరెన్స్ మాట్లాడుకుంటే మనం ఇనీషియల్గా ఒక 10-15 ఇయర్స్ నుంచి కూడా మన కీబోర్డ్స్లో కూడా ఉన్నది ప్రెడిక్షన్. నెక్స్ట్ వర్డ్ని కీబోర్డ్స్ కూడా ప్రెడిక్ట్ చేస్తాయి. బట్ హౌ దే వర్క్ ఇన్ ఫ్రమ్ ది బ్యాక్గ్రౌండ్ అనేది డిఫరెంట్. సో అంతకు ముందు వరకు ఎలా ఉండదంటే కీవర్డ్స్ అన్నిటిని ఒక లిస్ట్ లాగా, ఒక డిక్షనరీలా పెట్టుకొని ఏ వర్డ్స్ రిలేటెడ్ అన్నది ఒక లింక్ లిస్ట్లా పెట్టుకొని ఏవి ప్రిఫరబుల్గా ఉంటాయి అన్నది. ఇప్పుడు వచ్చే వర్డ్ అది ఇంకా కొంచెం పెద్ద ప్రోగ్రామ్ రాసుకుంటే ఆల్రెడీ రాసిన 2 వర్డ్స్, ఈ 2 వర్డ్స్ 3 వర్డ్స్ని పట్టుకుని నెక్స్ట్ ఏది ప్రాబబుల్గా వస్తుంది అన్నది ప్రెడిక్ట్ చేసేవాళ్ళు. కింద కీబోర్డ్లో వచ్చేది మనం వీఆర్ యూజింగ్ ఇట్. సో నువ్వు బ్లైండ్గా దాన్ని ప్రెడిక్షన్ని నొక్కుంటూ వెళ్ళిపోయినా ఇట్ గివ్స్ యూ సెన్స్. ప్రోగ్రామ్ అదే ఒక లింగ్విస్టిక్గా వర్డ్స్ అన్నీ అలైన్ అవుతాయి, కానీ దానికి ఒక అర్థం ఉంటుందా లేదా అన్నది ఇట్ డిపెండ్స్. ఒక ర్యాండమ్ అర్థం వచ్చేలాగా వస్తుంది, ఒక సీక్వెన్స్ ఉండదు. ఇండివిజువల్లీ ఆల్ ది సెంటెన్సెస్ ఆర్ ట్రూ. ఒకసారి నువ్వు జస్ట్ జనరేట్ కొట్టుకుంటూ వెళ్తే, సో ఐ ట్రైడ్ ఇట్, యూ షుడ్ ట్రై ఇట్ యాక్చువల్లీ. ఇప్పుడు కూడా మన కీబోర్డ్స్లో ఉన్న ప్రెడిక్టివ్ వర్డింగ్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ మోడల్స్. ఇప్పుడు కూడా ట్రై చేయండి. జస్ట్ ఏదో ఒక 2-3 వర్డ్స్ ఇచ్చి అక్కడ వస్తున్న జనరేటెడ్ వర్డ్ని నొక్కుంటూ వెళ్ళండి. యూ కెన్ సీ ది డిఫరెన్స్. ఎందుకంటే దానికి అర్థం అవ్వదు. జస్ట్ వర్డ్ ఏది రావాలో వస్తుంది, ఒక సెంటెన్స్ ఫామ్ అయిపోద్ది, నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఈ సెంటెన్స్కి మీనింగ్ ఉండదు, ఎందుకంటే ఇట్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్స్ డూయింగ్. ఇట్స్ జస్ట్ ర్యాంకింగ్ థింగ్స్, మన గూగుల్ ర్యాంక్ చేసినట్టు ఇస్తుంది. బట్ ఏఐ ఆర్ ట్రాన్స్ఫార్మర్ వచ్చాక దీన్ని ఎలా మార్చిందంటే, ట్రాన్స్ఫార్మరు జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ హ్యూజ్ క్యాలిక్యులేటర్ ఫర్ వర్డ్స్. ఒక లాంగ్వేజ్ ఇస్తే, లెట్ సపోజ్ ఇంగ్లీష్ ఇస్తే, ఇంగ్లీష్ ఆల్ టుగెదర్ అన్ని వర్డ్స్ని ఒక 5-6 lakhs ఆఫ్ వర్డ్స్ ఉంటే విత్ దేర్ గ్రూప్డ్ మెంబర్స్, అంటే జంప్స్ ఇవన్నిటిని ఒక వర్డ్ కింద తీసుకుంటే, ఒక రూట్ కింద తీసుకుంటే, ఇలా ఒక 5-6 lakhs ఆఫ్ వర్డ్స్ ఉంటే, ఈ వర్డ్స్ అన్నిటిని దాని మీద ఒక ట్రాన్స్ఫార్మర్ మోడల్ మీద వేసి, అంటే ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా వర్డ్స్ని నెంబర్స్లోకి మార్చి ఈ నెంబర్స్ని మ్యానిపులేట్ చేయగలిగే మోడల్ని ట్రైన్ చేశారు. సచ్ దట్ ఎంత హెవీగా ట్రైన్ చేశారంటే, ఆ నెంబర్స్ని అది ఎలా బిల్డ్ చేసుకుంటుందంటే, ఒక వర్డ్ ఇస్తే దానికి ఒక హ్యూమన్కి ఆ వర్డ్ చుట్టూ ఎలా ఇన్ఫర్మేషన్ ఉంటుందో బ్రెయిన్లో, అలా ఇన్ఫర్మేషన్ అది తయారు చేసుకోవడం మొదలెట్టింది. సపోజ్ మన యాపిల్ అంటే, యాపిల్ ఈజ్ జస్ట్ నాట్ ఎ వర్డ్ ఆర్ సౌండ్. మన బ్రెయిన్లో మనం ఆలోచించేటప్పుడు యాపిల్ అనగానే ఒక రెడ్ కలర్ గుర్తొస్తుంది, ఒక యాపిల్ ప్రొడక్ట్స్ గుర్తొస్తాయి, యాపిల్ కంపెనీ గుర్తొస్తుంది. కొన్నిసార్లు మన టేస్ట్ కూడా వీ కెన్ రీకాల్ ద టేస్ట్, స్మెల్, వీ కెన్ ఈవెన్ రీకాల్ ది సైజెస్, అందులో ఉన్న వేరియేషన్స్. సో వాట్ ఎవర్ ఇంగ్లీష్లో APPLE ఇలా స్పెల్లింగ్ కానీ, దాని ఫోనటికల్ సౌండ్ కానీ, ఇవన్నీ మనం ఎలా అయితే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నామో, ఈ డేటా మీద ట్రైన్ అయ్యేసరికి ఆ నెంబర్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం మొదలెట్టింది. ఓకే, అలా అర్థం చేసుకునే దాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇప్పుడు దాంట్లో కూడా ట్రాన్స్ఫార్మర్స్ పైన జనరేటివ్ అన్నా కదా, జనరేటివ్ అంటే మనం ఒక కపుల్ ఆఫ్ వర్డ్స్ ఇస్తే దాన్ని నెక్స్ట్ వర్డ్ని జనరేట్ చేయడం, కొత్త వర్డ్ని జనరేట్ చేయడం, అది జనరేటివ్ టాస్క్స్ అంటారు. ఈ జనరేటివ్ టాస్క్స్ కోసం తయారు చేయబడిన ట్రాన్స్ఫార్మర్స్ వాటిని ఆల్రెడీ ప్రీట్రైన్ చేశారు. దేని మీద? హ్యూమన్లీ కాన్వర్జేషన్స్ మీద ట్రైన్ చేశారు. హ్యూమన్ కాన్వర్జేషన్కి ఒక టోన్ ఉంటుంది. జస్ట్ నాట్ లైక్ ఒక వర్డ్ని గ్రామాటికల్గా పెట్టడం కాదు కదా, వాడు మాట్లాడేదానికి ఒక టోన్ ఉంటుంది. కొన్నాటిని హ్యాపీగా చెప్తారు, కొన్నాటికి సాడ్గా చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్.
ఆ టోన్ని అర్థం చేసుకునేలాగా ట్రైన్ చేశారు. అంటే జనరేటివ్ టాస్క్స్ కోసం టోన్ అర్థం చేసుకుని హ్యూమన్లీ కాన్వర్జేషన్స్ కోసం డేటా మీద ట్రైన్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్, దీన్ని జీపీటీ అంటారు. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ బిగ్ లీప్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డీప్ లెర్నింగ్ ఆర్ ఏఐ వాట్ ఎవర్. అప్పటి వరకు మనం దేనికి దానికి డిఫరెంట్గా చూసేవాళ్ళం. అప్పటి వరకు మోడల్స్ ఉన్నా కూడా ఒక సెంటెన్స్ దాటాక వెనకాల ఉన్నదానికి దీనికి అర్థం చేసుకోలేకపోయేది. లెట్ సపోజ్ నేను ఆ బాల్ టేబుల్ మీద ఉంది, ఇది ఒక సెంటెన్స్ ఇచ్చాను. ఇప్పుడు బాల్ వచ్చి ఇక్కడ పడింది అని ఒక సెంటెన్స్ ఇచ్చాను. ఇప్పుడు మోడల్కి బాల్ వచ్చి ఇక్కడ పడింది అన్నది దాని మెమరీలో ఉంటుంది, బాల్ పాత పొజిషన్ అది మర్చిపోతుంది, అది టేబుల్ మీద ఉంది అన్నది. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ వచ్చి ఏం చేసినాయి అంటే వీటన్నిటిని కొలేట్ చేసి ఒక వెక్టర్ స్పేస్లో దాచుకోవడం స్టార్ట్ చేసింది ఇన్ఫర్మేషన్ని. సో ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా దానికి ఆల్రెడీ అవైలబుల్గా ఉంటుంది, దీన్ని సింక్ చేసుకుని ఓకే ఇఫ్ ఎట్ ఆల్ నాకు నెక్స్ట్ కామెంట్ తీసుకురామని అంటే నేను టేబుల్లో ఉంది, టేబుల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడింది, టేబుల్ నుంచి ఇక్కడ పడింది అని నేను అర్థం చేసుకోవాలన్నట్టుగా ట్రైన్ చేశారు దాన్ని. సో జీపీటీస్ ఆర్ నథింగ్ బట్ ఒక హ్యూమన్లీ లాంగ్వేజ్ని జనరేట్ చేయగలిగే ఏఐ మోడల్స్. దోస్ ఆర్ నథింగ్ మచ్. ఇప్పుడు అందుకే మన జీపీటీలో చాట్ జీపీటీ ఇవన్నీ కూడా దే అస్టానిషస్ ఇన్ మల్టీఫుడ్. అంత హ్యూమన్లీ ఎలా మాట్లాడుతుందో అనిపించవచ్చు, బట్ ఇట్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ 2021 వరకు ఉన్న వికీపీడియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ అవైలబుల్ డేటా మీద ట్రైన్ అయింది. దట్టు కొంత స్పెసిఫిక్గా ఐఎమ్ నాట్ షూర్ ఇది జరిగిందా లేదా అని. కొంతమంది ఏమంటారంటే ఇనీషియల్గా జీపీటీ వదిలినప్పుడు కూడా దే ట్రై టు ట్రైన్ ది మోడల్ బేస్డ్ ఆన్ ది చాట్స్ దట్ వీఆర్ డూయింగ్. జీపీటీలో మనం ఏదైతే ప్రాంప్ట్స్ ఇస్తామో అసలు జనాలు ప్రాంప్టింగ్ ఇవ్వడానికి ఎలాగా ఆలోచిస్తున్నారో అన్నది కూడా ట్రైన్ చేశారు దాన్ని. సో యూ కెన్ సీ ది డిఫరెన్స్ ఇన్ ది మోడల్. ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి ఇట్స్ లెర్నింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు నువ్వు పిచ్చి ప్రాంప్ట్ ఇచ్చినా కూడా అది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. రైట్, ఎస్. సో అది ఒక కైండ్ ఆఫ్ ఏఐ. ఓకే, ఎల్ఎల్ఎం. వాట్ ఈస్ ఎల్ఎల్ఎం? యా, ఎల్ఎల్ఎం ఇట్స్ ది న్యూ బజ్వర్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఓకే, ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇట్స్ ఒక క్లాసిఫికేషన్ ఫర్ స్పెసిఫిక్ మోడల్స్ అన్నమాట. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా అంటే స్పెసిఫిక్లీ జీపీటీ అనేది ట్రైన్డ్ ఫర్ హ్యూమన్లీ కాన్వర్జేషన్స్ కదా, ఇట్ ఈస్ ఆల్సో ది సేమ్. అది కూడా అలాంటిదే. హౌ కెన్ వి సే దట్ అంటే యా, జీపీటీ అనేది జస్ట్ ఎ మోడల్, ట్రాన్స్ఫార్మర్ బేస్ చేసుకుని హ్యూమన్లీ వాటికి ట్రైన్ చేసిన మోడల్. సో ఇలా జీపీటీస్ కాకుండా ఇంకా చాలా మోడల్స్ తయారు చేయొచ్చు అదే ట్రాన్స్ఫార్మర్ బేస్ తీసుకుని. వేరు వాళ్ళు వేరు రకాలుగా చేయొచ్చు కదా. సో వీటన్నిటిని ఒక కాన్వర్జేషనల్ బేస్డ్ మోడల్స్ అని ఒక క్లాస్ ఇవ్వడానికి ఎల్ఎల్ఎమ్స్ అని స్టార్ట్ చేశారు. సో ఎల్ఎల్ఎమ్స్లోకి జీపీటీ మోడల్స్ రావచ్చు. ఇంకా వేరు కంపెనీ వాళ్ళు ఇప్పుడు జీపీటీ అనేది ఇట్స్ ఏ మోడల్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ. అలా కాకుండా వీ హ్యావ్ లాట్ మోర్ మోడల్స్ ఫ్రమ్ మెనీ అదర్ కంపెనీస్. గూగుల్ ఈజ్ ఆల్సో ఇంటూ ఇట్, డీప్ మైండ్ అని ఒక కంపెనీ ఏదో ఉంది గూగుల్ది, మెటా ఈజ్ ఆల్సో ఇంటూ ఇట్, క్లాడ్ అని ఒకటి కంపెనీ. క్లాడ్ అనేది ఒక మోడల్ గూగుల్ది. యాక్చువల్గా గూగుల్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ని స్టార్ట్ చేసింది గూగుల్, బట్ దాన్ని తీసుకొని అప్లికేషన్ బిల్డ్ చేసింది ఓపెన్ ఏఐ. ఓకే. సో ఇదే ట్రాన్స్ఫార్మర్ని, సో జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే ట్రాన్స్ఫార్మర్ని టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ మీద కాకుండా టెక్స్చువల్ ప్లస్ ఇమేజ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మీద ట్రైన్ చేస్తే మన ఇమేజ్ జనరేషన్ మోడల్స్ వస్తాయి, అంటే టెక్స్ట్ టు ఇమేజ్. సో ఇప్పుడు ఇదే ట్రాన్స్ఫార్మర్ని టెక్స్ట్కి ట్రైన్ చేయాలి, ఇమేజెస్కి ట్రైన్ చేయాలి. ఓకే. అప్పుడు ఈ టెక్స్ట్ని ఇమేజ్ని సింక్ చేసుకుంటుంది. వాటిని ఎల్ఎల్ఎమ్స్ అనలేము. సో టెక్స్ట్ నుంచి టెక్స్ట్ ఇచ్చే వాటిని ఎల్ఎల్ఎమ్స్ అంటాం. సో ట్రాన్స్ఫార్మర్ బేసిక్గా ఉన్నా కూడా జీపీటీ అన్నది ఒక ట్రైనింగ్ ద్వారా వచ్చిన మోడల్ మాత్రమే. ఒక క్లాస్ ఆఫ్ వాటిని ఎల్ఎల్ఎం అంటాం. సో ఎల్ఎల్ఎమ్స్ అనేవి ఇప్పుడు ఎందుకు ఫేమస్ అవుతున్నాయంటే వీ హెవ్ గాట్ దిస్ లాంగ్చైన్ అనే ఒక కొత్త టెక్నిక్ ద్వారా వేరు ఎల్ఎల్ఎమ్స్ని కలుపుతున్నాం. సపోజ్ ఒక మోడల్ ఇన్పుట్ తీసుకొని ఇమేజ్ జనరేషన్కి ట్రైన్ అయ్యింది, ఒక మోడల్ ఇన్పుట్ తీసుకొని టెక్స్ట్ జనరేషన్కి ట్రైన్ అయ్యింది. లెట్ సపోజ్ నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అందులో ఫస్ట్ ఇనీషియల్గా చాట్ చేస్తుంది యూజర్తో, తర్వాత యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ద్వారా ఇమేజ్ క్రియేట్ చేసింది అనుకుందాం. సో ఇప్పుడు నాకు 2 మోడల్స్ కావాలి. ఇక్కడ ఇనీషియల్ చాట్ చేయడానికి జీపీటీ కావాలి,
తర్వాత సమ్ ఇమేజ్ మోడల్ కావాలి. సో చాట్ చేసినప్పుడు ఇమేజ్ జీపీటీ యాక్టివేట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని గ్యాదర్ చేశాక ఆ ఇన్ఫర్మేషన్ని ఈ ఇమేజ్ జనరేషన్ మోడల్కి పంపించగలగాలి. సో దెర్ నీడ్స్ ఏ ఇంటిగ్రేషన్ బిట్వీన్ టూ మోడల్స్. సో LangChain అనే ఒక ఆర్కిటెక్చర్ ద్వారా ఈ ఇంటిగ్రేషన్ ఈజీ చేశారు. సో నేను అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు LLM బేస్డ్ అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు LangChain ఆర్కిటెక్చర్ వాడితే ఒక మోడల్ 2 మోడల్స్ని తీసుకొని ఈ ఇంటిగ్రేషన్కి దేనికి కావాల్సిన డేటాని దానికి పంపించడానికి ఈ పైప్ లైనింగ్ ఆర్ ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుంది. సో ఇట్ మేక్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ దీస్ యాప్స్ ఈజీ. సో అందుకే ఇప్పుడు మనకి వెబ్సైట్లో ఇన్ని వెబ్సైట్స్ త్వరగా వస్తున్నాయి, బికాస్ ది ఆర్కిటెక్చర్ ఈస్ బికమింగ్ ఈజీ. lot of research or work is going on in developing this LangChain or similar architectures that integrate multiple models into the web development or any other task. సో వాటిని యూజ్ చేసుకుని ప్రొడక్ట్స్ తయారు చేయడం ఈజీ అవుతుంది. ఇంతకుముందు ఇమేజ్ జనరేషన్కి వెబ్సైట్ తయారు చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ లైసెన్స్ ఫ్రమ్ జీపీటీ, అది ఎలా అర్థమవుతుందో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. దెన్ యూ జస్ట్ బిల్డ్ యువర్ యాప్ అండ్ ఏపీఐ కాల్ అవుట్ పెట్టుకునేవాళ్ళం. అంటే నా కస్టమర్ నాకు ఈ చాట్ ఇచ్చాడు, ఈ చాట్ నేను నీకు డైరెక్ట్గా ప్రాంప్ట్ చేస్తే నువ్వేమిస్తావో అది నాకు ఇవ్వు అని ఒక మెసేజ్ ఒక ఎన్వలప్లో పెట్టి జీపీటీకి పంపించేవాళ్ళం. ఆ జీపీటీ ఆ ఎన్వలప్ ఓపెన్ చేసుకుని చదువుకొని ఓకే నేనైతే ఈ అవుట్పుట్ ఇస్తాను, అది ఒక ఎన్వలప్లో పెట్టి మనకు పంపించేది. మనం దాన్ని అప్లికేషన్ లాజిక్ బిజినెస్ లాజిక్ ద్వారా మళ్ళీ ఆ ఎన్వలప్ ఓపెన్ చేసి ఈ డేటాని ఆ కస్టమర్కి చూపించేవాళ్ళం. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఓపెన్ మోడల్స్ని మన సర్వర్ మీద రన్ చేసుకోవచ్చు. మన సర్వర్ మీదే పెట్టుకుని వచ్చిందని డైరెక్ట్గా మన సర్వర్ మోడల్కి పంపించి ఆ మోడల్ దీనికే వచ్చేలాగా. సో ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. అండ్ రైట్ నో ఇలా ఓపెన్ మోడల్స్ ఒక్కొక్క మోడల్ ఒక్కోలా తయారు చేసి ఉంటారు కదా. సో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చేది ఇంతకుముందు. వెన్ యూఆర్ బిల్డింగ్ అప్లికేషన్స్ కొన్ని ప్రాంప్టింగ్లో అట్రిబ్యూట్స్ అని ఉంటాయి, స్పెసిఫిక్గా దాన్ని ట్యూన్ చేసుకోవాలన్నప్పుడు అట్రిబ్యూట్స్ చేంజ్ చేయాలి. ఇది ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కలా ఉండేవి. సో ఇలాంటి ఆర్కిటెక్చర్స్ వచ్చి దానికి ఒక అబ్స్ట్రాక్షన్ తయారు చేస్తున్నాయి పైన. సో మోడల్కి ఇప్పుడు నువ్వు ఆ పారామీటర్ ట్యూన్డ్ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక అబ్స్ట్రాక్ట్ లేయర్ ఉంటుంది ఆ ఆర్కిటెక్చర్లో. అబ్స్ట్రాక్ట్ లేయర్లో ఆ అబ్స్ట్రాక్ట్ లేయర్ ఒకటి నీకు అర్థమైతే అది మోడల్ స్పెసిఫిక్గా ఏ పారామీటర్స్ని మోడల్ చేయాలన్నది అది చూసుకుంటుంది. సో ఈజీ అవుతుంది. ప్రొడక్షన్ ఆఫ్ AI బేస్డ్ ఆర్ LLM బేస్డ్ అప్లికేషన్స్ ఈస్ గెటింగ్ ఈజియర్ డే బై డే. సో దే ఆర్ బిల్డింగ్ లాట్ ఆఫ్ కంటెంట్. ఇప్పుడు మీరు చూస్తున్న రోజుకొకటి దే ఆర్ కమింగ్ లైక్ మష్రూమ్స్. రోజుకొకటి పాపప్ అవుతూ ఉంటుంది. సో వాటిలో ఎంత సెక్యూరిటీ ఉంది లేకపోతే ఎంత బాగా పనిచేస్తున్నాయి, దీస్ ఆర్ సెకండరీ థింగ్స్, బట్ దే ఆర్ కమింగ్. వీ షుడ్ బి హ్యాపీ దే ఆర్ కమింగ్. ఓకే. సో యూఆర్ సేయింగ్ అబ్స్ట్రాక్షన్ లేయర్ వచ్చేటప్పుడు సో ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ జనరేషన్కి ఇంకొక ఇమేజ్ జనరేషన్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ నాకు నేర్చుకుంటే ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ నేర్చుకుంటే సో అన్ని ఇమేజ్ జనరేషన్ మోడల్స్. సారీ టు స్టాప్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజెస్ యాక్చువల్లీ. ఈ LLMs ఇంత పాపులర్ అవ్వడానికే మీనింగ్ ఏంటంటే మేజర్ కాజే యూ డోంట్ హ్యావ్ టు లెర్న్ ఎనీథింగ్. ఇఫ్ యూ నీకు వచ్చిన మదర్ టంగ్, నీకు వచ్చిన లాంగ్వేజ్ ఈజ్ ది కీ. కాకపోతే వాట్ యూఆర్ గెటింగ్ ట్రైన్డ్ అన్నది నువ్వు, అంటే ఇఫ్ యూఆర్ గివింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ యూఆర్ నాట్ గెటింగ్ ట్రైన్డ్ ఫర్ ఇంగ్లీష్ని ఎలా ఫ్రేజ్ చేయాలని నువ్వు ట్రైన్ అవ్వట్లేదు. నీ థాట్ని ఎంత క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయాలన్నది మాత్రమే ట్రైన్ అవుతుంది. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్లీష్ నీకు వచ్చిన ఇంగ్లీష్లోనే మాట్లాడతావు, కొత్త వర్డ్స్ ఏం నేర్చుకోక్కర్లేదు, ఏం నేర్చుకోక్కర్లేదు. బట్ ఒక ఐడియాని నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఎంత విపులంగా ఆర్ ఎంత క్లియర్గా చెప్పాలన్నది మాత్రమే యూ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ విత్ ఆల్ దిస్. ఓకే. సో ఈ కేసు గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా యాపిల్ ఇంటెలిజెన్స్ అని లాంచ్ చేసింది కదా. సో ఇట్స్ నాట్ కాలింగ్ ఇట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కాలింగ్ ఇట్ యాపిల్ ఇంటెలిజెన్స్. సో యాపిల్ మనకిప్పుడు మీరు ఏదైతే మోడల్ చెప్పారో మోడల్ సర్వర్లో రన్ అయ్యే API కాల్స్ ద్వారా వెళ్ళొస్తుందా ఇన్ఫర్మేషన్, ఆర్ ఈజ్ ఇట్ రన్నింగ్ ఆన్ ద ఐఫోన్ దట్ యూ హ్యావ్? సో యాక్చువల్లీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఆల్ యువర్ డేటా ఆర్ ఈ వెక్టర్ ఇన్ఫర్మేషన్ని వాడి సర్వర్కి పంపడం కంటే వీ టేక్ ఇట్ అండ్ వీ చేంజ్ ఇట్ పర్సనలైజ్గానే చెప్తున్నారు. బట్ యా, డేటా ఈజ్ నెవర్ సేఫ్. దట్ ఈస్ ట్రూ ఆల్ ద టైమ్. అది యాపిల్ దగ్గర ఉందా ఓపెన్ AI దగ్గర ఉందా అన్నది పక్కన పెడితే, సో
బేసిక్గా ఇప్పుడు వస్తున్న ప్రొడక్ట్స్ అన్ని ఎలా ట్రై చేస్తున్నాయంటే హార్డ్వేర్ క్యాపబిలిటీని జాకప్ చేసి జీపీయూ కాకుండా ఎన్పియూ యాడ్ చేయడం, టీపీయూస్ యాడ్ చేయడం, జాకప్ చేసి ఈ ఈ ప్రైవసీ అన్నదాన్ని కొంతవరకు మనకి అట్లీస్ట్ కనపడే లెవెల్లో దీన్ని వీఆర్ మెయింటైనింగ్ ప్రైవసీ అనేది చూపించడానికి వాట్ దే ట్రైంగ్ టు డూ ఇస్ దే బ్రింగింగ్ దీస్ థింగ్స్ అప్. దే ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ గెటింగ్ ప్రాసెస్డ్ ఇన్ అవర్ లోకల్ మెషిన్స్, బట్ వీ నెవర్ నో అది యాక్చువల్గా వెళ్తుందా లేదో అన్నది. దే సే ఇట్ వోంట్ గో, బట్ వీ నెవర్ నో. వీ కెనాట్ డిసెక్ట్ ఇట్. వాళ్ళు ఎక్కడో చెప్పరు, వాళ్ళు చెప్తే చెప్పొచ్చు, బట్ వీ కెనాట్ ప్రూవ్ ఇట్. కొన్ని క్రిటికల్ టాస్క్స్కి ఇప్పుడు కూడా మీరు యాపిల్ ఇంటెలిజెన్స్ అనే దాంట్లో అది ఎలా యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫౌండేషనే. ఇప్పుడు మేము ఏఐని మేము అర్థం చేసుకున్నాం, మేము ఏఐని వేరేలా తయారు చేసాం. సో మీ డేటా అంతా మీ మోడల్లో మాత్రమే. ఇప్పుడు సపోజ్ మీ ఐఫోన్లో మా ఐఫోన్లో ఒకే మోడల్ ఉన్నప్పటికీ ఈ మోడల్కి కమ్యూనికేషన్ లేదు కాబట్టి మీ ఐఫోన్ మోడల్ మీ మీద ట్రైన్ అవుతుంది, మా ఐఫోన్ మోడల్ మా మీద ట్రైన్ అవుతుంది. మీకు పర్సనలైజ్డ్గా ఉంటుంది. ఈ పర్సనలైజ్ అయిన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు అంటున్నారు వాళ్ళు. బట్ స్టిల్ వీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్ విత్ ఇట్. ఇప్పుడు ఏఐలో సిరీలో చాట్ జీపీటీని తీసుకొస్తున్నాం అన్నారు. సో అది ఎలా వర్క్ అవుతుందంటే సిరీకి కొంత నాలెడ్జ్ బేస్ ఉంది, దానికి కొంత లాజిక్ బిల్డింగ్ ఉంది. సో ఇట్ వర్క్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఇఫ్ ఎట్ ఆల్ సిరీ ఫైండ్స్ దాట్ ఈ క్వశ్చన్కి నాకంటే జీపీటీ బాగా ఆన్సర్ చేయగలగదు అని సిరీకి అనిపిస్తే దెన్ ఇట్ విల్ ప్రాంప్ట్ యూ, షల్ ఐ యూజ్ జీపీటీ ఫర్ ది సేమ్ క్వశ్చన్ అని అది ప్రాంప్ట్ చేస్తుంది. సో ఇఫ్ యూ సే ఓకే, ఇట్ విల్ గో ఫైండ్ ఇట్ అవుట్, ఫైండ్ ది ఆన్సర్స్ ఫ్రమ్ జీపీటీ, టేక్ ఇట్ అవుట్ అండ్ ఇట్ గివ్స్ యూ. సో ఒకవేళ మీకు జీపీటీలోనే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటే యూ లింక్ ఇట్ విత్ యువర్ యాపిల్ అండ్ ఆల్, అండ్ వెన్ ఇట్ ఆస్క్స్ యూ కెన్ చూస్. ఐ మీన్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎందుకంటే బికాజ్ ఇట్స్ స్టిల్ ఇన్ బీటా వర్షన్, ఇట్స్ నాట్ అవుట్ యెట్. వాట్ ఐమ్ థింకింగ్ ఇస్ మీకు దేర్ షుడ్ బి అన్ ఆప్షన్. జీపీటీ ప్రీమియం మోడల్ వాడాలా, జనరల్ మోడల్ వాడాలా, దేర్ షుడ్ బి అన్ ఆప్షన్. ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ ప్రీమియం లింక్ అయితే బై డిఫాల్ట్గా ప్రీమియం అయ్యేటట్టు పెడతారు. సో వీ నెవర్ నో అంటిల్ ఇట్ కమ్స్ అవుట్, బట్ యా ఇట్ ప్రాంప్ట్స్ యూ. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్. యాపిల్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ బేస్డ్ ద్వారా కొన్ని యాప్స్ తయారు చేశారు వాళ్ళు. ఇమేజ్ టు టెక్స్ట్ లాగా జెన్మోజీ అని ఒక ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో దట్ ఈస్ లైక్ నువ్వు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక ఎమోజీస్ని తయారు చేయొచ్చు. సో ఇప్పుడు దాకా ఉన్న ఎమోజీస్ కాకుండా ప్రాంప్ట్ ద్వారా ఎమోజీస్ తయారవుతాయి. సో చిన్న మోడల్ అయినా సో అది ఇట్ క్యాచెస్ ది నర్వ్ ఆఫ్ ది కస్టమర్స్ కదా. Emojis are definitely play a very crucial role in modern chatting and expressing your tone. ఇప్పుడు యూ కెన్ అంటే ఫంకీగా ట్రై చేయొచ్చు. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు వరకు ఉన్న ఇమేజ్ మోడల్స్ అన్నీ అట్లీస్ట్ ఎంతో కొంత లెవెల్ వరకు కమర్షియలైజ్డ్. సో ఇలా పర్సనలైజ్ తీసుకొచ్చి ఇమేజ్ ప్లే గ్రౌండ్ అని యాక్చువల్గా నాకు స్పెసిఫిక్ నేమ్ గుర్తులేదు, ఇమేజ్ ప్లే గ్రౌండ్ అనేదో ఇంకోటి అనౌన్స్ చేశారు. సో నీ దగ్గర ఉన్న ఐప్యాడ్కి ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్కి కేపబుల్ హార్డ్వేర్ ఉంటే ఫ్రమ్ ఎనీవేర్ యూ కెన్ ఇన్వోక్ ది ఇమేజ్ జనరేషన్ మోడల్. ఒక పెన్సిల్ తీసుకొని ఇలా సర్కిల్స్ గీస్తే ఆ స్క్రీన్లో అక్కడ అది ఇన్వోక్ అయిపోతుంది. మోడల్ ఇన్వోక్ అయిపోయి కొన్ని చిన్న చిన్న ఎమోజీస్లా చూపిస్తుంది. సపోజ్ నీ ఫోటో ఒక ఎమోజీ, లేకపోతే యాపిల్ ఒక ఎమోజీ, క్యాట్ ఒక ఎమోజీ, ఇలా ఎమోజీస్ చూపిస్తుంది. నువ్వు వాటిని యాడ్ చేయొచ్చు. సో రైట్ నౌ నువ్వు ప్రాంప్ట్ కూడా ఇవ్వక్కర్లేదు ఇంకా. సో అక్కడ ఉన్న అట్లా ఆప్షన్స్ని క్లిక్ చేస్తే వీటన్నిటిని కలిపి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సపోజ్ నేను సర్ఫింగ్ క్యాట్ సర్ఫింగ్ ఇన్ ఓషన్ అనే ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు క్యాట్ అని కొట్టగానే అక్కడ క్యాట్ ఒక ఐకాన్ వస్తుంది, క్యాట్ నొక్కుతో సర్ఫింగ్ ఒక ఐకాన్ వస్తుంది, ఓషన్ ఒక ఐకాన్ వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి జస్ట్ ట్యాప్ ద్వారా అన్నింటిని ఇంక్లూడ్ చేస్తాం మోడల్లోకి. ఇట్ గోస్ త్రూ సమ్ ప్రాసెసింగ్ అండ్ ఇట్ గివ్స్ అవుట్ యువర్ ఇమేజెస్. అంటే క్యాట్ ఈజ్ సర్ఫింగ్ ఇన్ ఓషన్ విత్ టైడ్, ఈ అంత డేటా కూడా ఇవ్వక్కర్లేదు. బేసిక్ థింగ్స్ ఇస్తాం, ఇట్ కమ్స్ ఇన్. యాపిల్ ఎందులో ట్యాపింగ్ చేసినా ఏ ఫీచర్ తెచ్చినా ఇట్ ఈస్ స్లోగా తెస్తుంది. ఏ ఫీచర్ తెచ్చినా ఆండ్రాయిడ్లో వచ్చిన తర్వాత చాలా డేస్కి వస్తుంది. బట్ ఏ ఫీచర్ని తెచ్చినా ఇలా కస్టమర్కి దగ్గర చేస్తుంది బాగా. ఇప్పుడు వరకు మీ జెనరేటివ్ సిరి కానీ ఇవేమన్నా కూడా ఒక లెవెల్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉండేది ఒక లేమన్ వాడడానికి. సిరిని ఒక లేమన్ వాడాలంటే చాలామంది దగ్గర ఐఫోన్స్ ఉంటాయి, మన చుట్టుపక్కల కనపడే వాళ్ళు ఎవరు సిరి వాడరు. ఎందుకంటే
రైట్. దే ఫీల్ దట్ సిరికి ఇంగ్లీష్ ఇవ్వాలనో, సిరికి ఇంకా లాంగ్వేజెస్ కేపబిలిటీ వచ్చినప్పటికీ ఇంగ్లీష్లోనే ఇవ్వాలనో, లేకపోతే మన తెలుగు అది అర్థం చేసుకోలేదనో ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది. రైట్. సో ఈ ఇమేజెస్ అనేది ఇట్ క్లియర్స్ ఆఫ్ ఆల్ ది బ్యారియర్స్ నా. ఇప్పుడు జీపీటీ మోడల్స్ని వీటిని తెలిసినా కూడా వాడడానికి ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే మనం ఆ ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వలేమేమో, స్పెల్లింగ్ కూడా సరిగ్గా ఇవ్వలేమేమో. సి వీ ఆల్ ఫియర్ జడ్జింగ్. ఎంత ఫియర్ చేస్తామంటే జడ్జింగ్ని, ఆఖరికి మోడల్స్ కూడా మనల్ని జడ్జ్ చేస్తాయేమో అని ఫియర్ అవుతాం. భయపడి అందుకే చాలామంది ట్రై చేయరు. బికాస్ యూ కెన్ నెవర్ బ్రేక్ ఇట్. ఆ వెబ్సైట్ నువ్వు బ్రేక్ చేయరు. యూ కెన్ ట్రై చెత్త ఇవ్వు, జస్ట్ అసలు కళ్ళు మూసుకుని టైప్ చేసినా కూడా అది ఏదో ఒకటి ఇస్తుంది. దానికి మనం ఎందుకు భయపడుతున్నాం మన డైలీ లైఫ్లో వాడడానికి? బికాస్ దెర్ ఈజ్ సమ్ బ్యారియర్ ఇన్ గివింగ్ టెక్స్చువల్ ఇన్పుట్. ఆడియో ఇన్పుట్ అన్నా కొంచెం ఓకే, టెక్స్చువల్ ఇన్పుట్లో కొంచెం బ్యారియర్ ఉంది. ఓకే. దాన్ని కూడా దే ట్రై టు రిమూవ్ ఇట్. ఓకే. సో అండ్ స్పెసిఫిక్లీ ఐ హ్యావ్ టు సే దిస్, యాపిల్ ఈస్ గోయింగ్ త్రూ, అంటే దిస్ స్పెసిఫిక్ ఇయర్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ మేజర్ అవుట్ బ్రేక్. ఒక కన్స్యూమర్ ఐడియాలజీలోకి ఏఐ వచ్చేసేదానికి దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ అనుకుంటున్నా. విత్ ఆల్ ది కోపైలట్ ప్లస్ పీసీస్ దట్ వీఆర్ సీయింగ్ ఆర్ యాపిల్ ఏఐ. యాపిల్ ఎలా అంటే ఇట్ బ్రింగ్స్ ఎ న్యూ ఫీచర్ టు ది లేటెస్ట్ మోడల్, ఇట్ వర్క్స్ ఆన్ ఇట్, ఇట్ brings down the feature to such a level that it can send the same feature to the old models as well. సో ఇప్పుడు వచ్చిన ఏఐ అనేది 14-15కి వచ్చినా కూడా దాని మీద ఇంకా వర్క్ చేసి పాత మోడల్స్ వాడే వాళ్ళకి దీన్ని టేస్ట్ ఇవ్వడం కోసం దీన్ని ఏదోలాగా దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తారు. రైట్. సో దట్ ఇప్పుడు అలా దే కెన్ బ్రింగ్ ఇన్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు బై దేర్ లేటెస్ట్ మోడల్స్. అంటే నాది చిన్న ఫోను, ఒక 5-6 ఇయర్స్ ముందు ఐఫోన్, నా దాంట్లోనే ఎంత బాగా చేస్తే లేటెస్ట్ ఇంకా అద్భుతంగా ఉండి ఉంటుంది కదా అన్న ఒక థాట్ని తీసుకొస్తారు. అక్కడ మనం యాపిల్ని ఎప్పుడు మెచ్చుకోవాలి. ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసి వదిలేకుండా ఇట్ బ్రింగ్స్ ఇట్ డౌన్ చిన్న లెవెల్కి తీసుకొచ్చి పాత మోడల్ ఫోన్లో కూడా పనిచేసేలా. సో లెట్స్ సీ, ఇప్పుడు మనకి iOS 18 అనుకుంటా రన్ అవుతుంది, 18 or 17 ఐమ్ నాట్ షూర్. ఇదే మోడల్ ఒక 5-6 ఇయర్స్ ముందు ఐఫోన్లో కూడా రన్ అవుతుంది. ఆర్కిటెక్చరల్ డిఫరెన్సెస్ వచ్చినా ఏమొచ్చినా వర్క్ చేస్తున్నాయి ఇంకా. అంటే వాళ్ళు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కోసం ఎంత వర్క్ చేస్తున్నారో ఆలోచించండి. ఆండ్రాయిడ్ అట్ సమ్ పాయింట్ ఆండ్రాయిడ్ అయినా ఏవైనా, ఆండ్రాయిడ్కి కొంచెం లైఫ్ తక్కువ కదా లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్కి వెళ్ళడానికి. బికాస్ దేర్ కమ్స్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఈ హార్డ్వేర్ కానీ ఇఫ్ ఎట్ ఆల్ కొత్త సాఫ్ట్వేర్ వేస్తే బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోవచ్చు. ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ నాట్ ఆప్టిమైజింగ్ ఇట్ టు దాట్ ఎక్స్టెంట్. అట్లీస్ట్ యాపిల్ ఈస్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ లాట్ ఆఫ్ వర్క్ ఇంటూ ఆప్టిమైజింగ్ ఇట్ ఫర్ హార్డ్వేర్ పీసీ, లీస్ట్ హార్డ్వేర్స్. బట్ అక్కడ ఇంకొక పర్స్పెక్టివ్లో కూడా చూడవచ్చు కదా బేసిక్గా. సో యాపిల్ హ్యాస్ ద కంట్రోల్ ఓవర్ ఇట్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో ఇట్ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ వాంట్, ఇట్ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. బట్ వేరస్ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఆండ్రాయిడ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై గూగుల్. సో దే డోంట్ హ్యావ్, ఇప్పుడు సామ్సంగ్ అయినా సరే, షామీ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, దే డోంట్ హ్యావ్ డైరెక్ట్ కంట్రోల్ ఓవర్ ఇట్. కెన్ వీ సే దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్? that is definitely రీజన్. అన్నీ నీవే అయితే యూ కెన్ మేక్ ఇట్ ఈజీ, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయడానికి పనిచేసేలా చేయొచ్చు. బట్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆండ్రాయిడ్ ఆర్ ఎనీ అదర్ ఫోన్, ఈవెన్ యాపిల్ ఆల్సో, బిఫోర్ యాపిల్ సిలికాన్, దే ఆర్ నాట్ డూయింగ్ బై దర్ ఓన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కొలాబరేటివ్ వర్క్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, రైట్? ఇప్పుడు ఇంటెల్లో చిప్సెట్ తయారు చేసిన స్నాప్డ్రాగన్ అయినా, మీడియాటెక్ అయినా, దీని ఆర్కిటెక్చర్ని వాళ్ళు తయారు చేయరు. ఒక గ్రూప్ ఉంటుంది, ఒక కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు డిసైడ్ అవుతారు ఒక ఆర్కిటెక్చర్ ఎలా ఉండాలని ఫిక్స్ అవుతారు కొన్ని ప్రిన్సిపల్స్ని. అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ని ట్విస్ట్ అండ్ ట్వీక్ చేసి కొత్త కొత్త వేరియేషన్స్ వస్తూ ఉంటాయి. ఆర్కిటెక్చరల్గా కమ్యూనిటీస్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో, దే ఆర్ నాట్, అట్లీస్ట్ వాట్ ఐ ఫీల్, దే ఆర్ నాట్ ఎన్విషనింగ్ టు ఎ లాంగ్ ఎక్స్టెంట్. ఓకే, అందుకు ఈ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు యాపిల్ లెట్స్ ఇప్పుడు కోపైలట్ ప్లస్ పీసీ ఉంది. కోపైలట్ ప్లస్లో కూడా తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్కి చిప్సెట్ డిజైన్ ఏం లేదు. ఇట్ కొలాబరేటెడ్ విత్ స్నాప్డ్రాగన్ టు బ్రింగ్ ఎక్సీ ఎలీట్. రైట్. సో దెర్ ఈస్ ఆల్వేస్ దిస్ cooperation or synergy that comes into play. Only that thing can bring wonders. Single thing, I've never seen single product making wonders. Even OpenAI అయినా కూడా
ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ మోడల్స్. గూగుల్ మోడల్ వాడుకుంది కదా, ఓపెన్ అయ్యే నేనే మోడల్ చేస్తా కూర్చుంటా అంటే యూ కెనాట్ సీ ఇట్ ఇన్ ద లైఫ్ టైం. బికాస్ నాలెడ్జ్ షేరింగ్ వల్ల మాత్రమే వరల్డ్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ జీపీటీ అనేది ట్రాన్స్ఫార్మర్ అనేది గూగుల్ మోడల్ అయినప్పటికీ అది ఓపెన్ పబ్లిక్లోకి వదిలేరు కాబట్టి ఆ మోడల్ ఆర్కిటెక్ట్ని తీసుకుని దీన్ని ట్విస్ట్ అండ్ ట్విక్ చేసి దాని ముందు నేర్చుకుని దాన్ని ట్విస్ట్ అండ్ ట్విక్ చేసి దీన్ని ఇంకా బాగా ఎలా చేయగలము అన్నది వాళ్ళు ప్రూవ్ చేసి చూపించారు. ది సేమ్ థింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. Unfortunately, it's not happening to the extent that we need in Android and Windows, but I'm seeing a steady change in the trends. Now a lot of companies are coming together. They are working together to unleash the power of technology. See, definitely business intent unna kuda, at least not right now, it's not hampering the benefits. ఈ ఇన్స్టెన్స్లో అందరూ వాళ్ళ సాయి శక్తులు ట్రై చేసి ఒక కొత్త దాన్ని బిల్డ్ చేస్తున్నారు. మేబీ డౌన్ ద లైన్ వెళ్ళే కొద్దీ దే మే హ్యావ్ దిస్ బిజినెస్ ఇంట్రెస్ట్ వల్ల డిప్లాయ్ అవ్వచ్చు, మారచ్చు. బట్ స్టిల్ దిస్ సినర్జీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ హ్యావింగ్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఓకే, యాపిల్కి ఉన్నది బెనిఫిట్ అయినప్పటికీ ఆ బెనిఫిట్ కన్నా ఎక్కువ బెనిఫిట్ వీళ్ళు తీయగలరు సినర్జీ ద్వారా. బట్ దే ఆర్ నాట్ ట్యాపింగ్ ఇన్ టు ది ఇట్స్ ట్రూ పొటెన్షియల్. Fortunately, world is moving towards that synergistic moment. Snapdragon, Microsoft కలవడం కానీ, OpenAI అండ్ యాపిల్ కలవడం కానీ, దీస్ ఆర్ థింగ్స్ లైక్ అంటే ఇద్దరు కాంపిటేటర్స్ కొట్టుకుంటే బెనిఫిట్ ఖచ్చితంగా కస్టమర్కి వస్తుంది. దాట్స్ వీఆర్ ఇన్ దాట్ ఫేజ్. అట్లీస్ట్ ఇంకో 5-6 years తర్వాత ఇలా ఉంటుందో లేదో తెలియదు. బట్ డెఫినెట్లీ ఇప్పుడైతే ఆ ఫేజ్లో ఉన్నాం. ఓకే, సో let's go back a little. You told Google 2017లోనే ట్రాన్స్ఫార్మర్స్ జనరేట్ చేసింది, ఇట్ స్టార్టెడ్ ఆన్ ఇట్. బట్ ఈ చాట్ జీపీటీ లాంచ్ అయిన తర్వాత గూగుల్ ట్రై టు క్రియేట్ ఇట్స్ ఓన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్, రైట్? బార్డ్, then it got yes, then they renamed or they created a new tool, Gemini చేశారు. సో గూగుల్కి బేసిక్గా ద అల్టిమేట్ డేటా in the entire world ఎవరి దగ్గర ఉందంటే సో ఇట్స్ ద గూగుల్ విచ్ హ్యాస్ ద ఎంటైర్ డేటా. అండ్ అంత డేటా ఉన్నప్పటికీ అండ్ 2017లో వేర్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆన్ ద ట్రాన్స్ఫార్మర్స్ అయినప్పటికీ, వై డూ యూ థింక్ చాట్ జీపీటీ హ్యాస్ బీటెడ్ గూగుల్ ఇన్ దట్? ఇట్స్ రైట్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలామంది అనుకుంటారు గూగుల్ ఇంట్రడ్యూస్ చేస్తే గూగుల్ కన్నా గట్టిగా ఓపెన్ అయ్యి ఎలా వాడుకుందని. బట్ ఇట్స్ ఎ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక జనరలైజ్డ్ మోడల్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రాబస్ట్ క్యాల్కులేషన్స్ చేయడానికి పనిచేస్తుందని వాళ్ళు ఒక ఆర్కిటెక్చర్ని ప్రపోజ్ చేశారు. బికాస్ గూగుల్ హ్యాస్ లాట్ ఆఫ్ వింగ్స్, చాలా రీసెర్చ్ నడుస్తూ ఉంటుంది. అందులో ఏఐ వింగ్ దీన్ని క్రియేట్ చేసింది. ఇలాంటివి చాలా వచ్చినాయి. జీపీటీ ట్రాన్స్ఫార్మర్ అనేది బయటకి ఎందుకు వచ్చింది? బికాస్ దాన్ని బయటికి పబ్లిసైజ్ చేసేదే అందుకు. ఎవరికన్నా అది క్లిక్ అయితే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు అని. సో అలా చాలా మోడల్స్ వచ్చినాయి గూగుల్కి. సో వై didn't it build something before OpenAI అన్నదానికి? ఇట్స్ డెఫినెట్లీ ఏ ఫ్యాక్ట్ దట్ గూగుల్ హ్యాస్ లాట్ మోర్ డేటా దాన్ OpenAI. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఆ డేటా అంతటిని ట్రైన్ చేసి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకుని గూగుల్ అనుకోలేదేమో ఆ టైంకి. మేబీ చాట్ జీపీటీ ఇదే ఇంటెంట్లో బిజినెస్కి వచ్చింది కాబట్టి ఇలా ఒక హ్యూమన్లీ మోడల్ తయారు చేయాలి, దానికి ఒక ఆమ్నిషియస్ నాలెడ్జ్ బేస్ ఇవ్వాలి అన్న థాట్తో వచ్చింది కాబట్టి ఇట్ వెంట్ ఇన్ దట్ పాత్. గూగుల్ తయారు చేసినప్పుడు గూగుల్ మేబీ వర్కింగ్ ఆర్ థింకింగ్ ఇన్ ద వే దట్ మనం యాజ్ ఏ పెద్దన్నగా, ఒక టెక్నాలజీలో పెద్ద కంపెనీగా మన వంతు కృషి మనం చేసి ఏఐలో కొత్త వాటిని తయారు చేయాలి. సో అక్కడ వరకే ఆలోచించి ఉండొచ్చు. తర్వాత దీన్ని ఎవరు వాడుకుంటారు అన్నది వదిలేస్తే, ఇప్పుడు కెమెరా కనిపెట్టినాడు ఒక ఫ్లాష్ అంటే ఒక ఇన్స్టెంట్ని క్యాప్చర్ చేసే మెషిన్ కనిపెట్టాలనుకుంటాడు తప్పితే దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేసి దీన్ని ఎలా చేయాలని అనుకున్నాడు. ఎందుకంటే మేబీ తన లైఫ్ టైంలో అది అవుతుందో లేదో తెలియదు. రైట్ నో వచ్చిన ఆయన కనిపెట్టిన కెమెరాకి ఇప్పుడు వచ్చిన కెమెరాస్కి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు, ఎంత ఆప్టిమైజ్ అయినా ఉండొచ్చు. బట్ దిస్ బేస్ ఐడియా ఆఫ్ క్యాప్చరింగ్ అన్ ఇమేజ్ ఈజ్ సేమ్. వీళ్ళు అంత ట్రాన్స్ఫార్మర్ ద్వారా హెవీ కాంపిటీషన్స్ ఈజీ చేయడం అన్నది ఒకటే పాయింట్. దాని ద్వారా LLM చేస్తావా ఏం చేస్తావా అన్నది ఇట్స్ అప్ టు దెమ్. ఇప్పుడు సో ఆఫ్టర్ ది అవుట్ బ్రేక్ ఆఫ్ OpenAI అండ్ చాట్ జీపీటీ దే ఫౌండ్ ఇట్ ఈస్ ది నెక్స్ట్ బిగ్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్. సో వీ ఆల్సో కెన్ బ్రింగ్ ఇట్. దెన్ దే స్టార్టెడ్, దెన్ దే ట్రైన్డ్ ఇట్,
సో యాక్చువల్గా మోడల్స్కి ఆర్కిటెక్చరల్ తయారు చేయడానికి ఎంత అవుతుందో మనకు తెలియదు, కానీ ట్రైన్ చేయడానికి సిగ్నిఫికెంట్ అమౌంట్ పట్టుద్ది. బికాస్ యూ నీడ్ లాట్ ఆఫ్ కాంపిటేషనల్ పవర్, అవుట్ సోర్స్ థింగ్స్ అండ్ ఆల్. డేటాకి కాస్ట్ ఉంటాయి కొనడానికి. గూగుల్కి ఆ కాస్ట్ లేకపోయినా అట్లీస్ట్ ట్రైన్ చేయడానికి జీసీపీ ఉంది. యాక్చువల్ ఓపెన్ AI అంతా మైక్రోసాఫ్ట్ అజూర్ మీద ట్రైన్ అయింది. సో గూగుల్ మేజర్ చంక్ అజూర్ లాగా. అజూర్ అంత పాపులర్ కాదు, పాపులర్ ఇన్ ద సెన్స్ అంత పెద్దది కాదు రైట్ నౌ. గూగుల్ అండ్ అజూర్ కొంచెం కొట్టుకుంటూ ఉంటాయి, బట్ టాప్ ఎప్పుడు మన అమెజాన్ వెబ్ సర్వీసెస్, బికాస్ దే ఎంటర్డ్ ఇన్ టు ద మార్కెట్ సో సూన్. ఇప్పుడు AI లాగా అసలు ఆ క్లౌడ్ అనేది ఉంటుందో లేదో అన్నది తెలియనప్పుడే దే ఎంటర్డ్ ఇన్ టు ఇట్. సో వాళ్ళే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు క్లౌడ్ అన్న ఆర్కిటెక్చర్కి. సో ఆ మేజర్ చంక్ దీనికి లేకపోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, డిఫరెన్స్ ఇన్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేకపోతే దే ఆర్ ట్రైంగ్ ఫర్ అంటే ప్రోడక్ట్ని బిల్డ్ చేద్దాం అనుకుంటూ సో నవ్వు గూగుల్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. గూగుల్ కూడా ఈ స్పెసిఫిక్గా డీప్ మైండ్ మీద మోడల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎందుకు రాలేదనడానికి దాట్ మైట్ బి రీజన్. డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు. దే నెవర్ ఎన్విజన్ ఇట్ ఇన్ ది ఫస్ట్. మేబీ ఎన్విజన్ చేసినా ఇంత త్వరగా ప్రోడక్ట్ అంటే దాన్ని థియరిటికల్ నుంచి ప్రాక్టికల్కి తీసుకొద్దాం అనుకోలేదు. రైట్. ఓకే, సో లిటిల్ గోయింగ్ ఇన్ టు హార్డ్వేర్. సో ఫర్ సపోజ్ 2015లో నేను ఒక మోడల్ స్క్రాచ్ నుంచి ట్రైన్ చేద్దాం అనుకున్నప్పుడు, లెట్స్ సే ఇట్స్ టేకింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ కంప్యూటేషనల్ పవర్ తీసుకుంటుంది, జీపీయూస్ ఆర్ ఎన్పియూస్ ఆర్ వాట్ ఎవర్. సో ఇప్పుడు 2024లో మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ పవర్ కావాలా, ఆర్ ఈజ్ ఇట్ బీయింగ్ ఆప్టిమైజ్డ్ సమ్ వే? సో ట్రైనింగ్ కోసం మాట్లాడుకుంటే, సో అంటే ఇప్పుడు చాలా మోడల్స్ క్రియేట్ అవుతున్నాయి, చాలా థింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి, బట్ ఈ పర్టికులర్ థింగ్లో ఆప్టిమైజేషన్ వస్తుందా అసలు, ఆ కాంపిటీషన్ పవర్ని తగ్గించడానికి ఆర్ సంథింగ్? రైట్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అగైన్ ఇట్ కమ్స్ టు ది సినర్జీ యాక్చువల్లీ. సో హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దగ్గర ఉన్న సినర్జీ. సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ మోడల్స్ కానీ లెర్నింగ్ టెక్నిక్స్ కానీ. సో డెఫినెట్లీ 2013తో పోలిస్తే ఇప్పుడు మనకి బెటర్ లెర్నింగ్ మోడల్స్ ఉన్నాయి కదా. అంటే లెర్నింగ్ కూడా ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ద్వారా నేర్చుకుంటుంది మోడల్. ఇట్స్ నాట్ లైక్ దట్ నువ్వు మనం ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్లోకి ఇన్ఫర్మేషన్ కాపీ చేసినట్టు మోడల్కి కాపీ చేస్తే అవ్వదు. దాన్ని ఒక ఆల్గరిథం ద్వారా ఈ డేటాని ఇస్తే అది అర్థం చేసుకోవడానికి ట్రైన్ చేస్తున్నాం మనం. జస్ట్ డేటాని తీసుకెళ్ళి డేటా పెట్టట్లే. ఇప్పుడు వికీపీడియాలో ఉన్న డేటా అంతా జీపీటీలో ఉంది అంటే, వికీపీడియా ఒక కపుల్ ఆఫ్ టెరాబైట్స్ ఉంటే జీపీటీ మోడల్ కపుల్ ఆఫ్ టెరాబైట్స్ ఉండదు, మేబీ కపుల్ ఆఫ్ జీబీ ఉండొచ్చు. ఎందుకంటే ఇట్స్ నాట్ ది యాక్చువల్ డేటా, ఇట్స్ ది ఒక ఎక్స్ట్రాక్ట్ అనొచ్చు, ఒక కన్వర్టెడ్ ఫామ్ అనొచ్చు. డేటా కంటే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. ఇప్పుడు ఒక 10 పేజీలు వ్యాసం మీకు ఇస్తే ఆ వ్యాసం చదువు అన్నప్పుడు ఆ వ్యాసం అంతా మీకు గుర్తుండదు. బట్ వ్యాసం మీరు చదివేశాక దాని సమ్మరీ మీకు ఎలా గుర్తుంటుందో, ఈ వికీపీడియా అంతటిని తీసుకొని ట్రైన్ చేసేటప్పుడు అది ఇట్ విల్ గో త్రూ ఇట్, బట్ అంతటినీ స్టోర్ చేసుకోవాలి. ఆ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా స్పీడ్ అవుతుంది. సో అండ్ లాట్ ఆఫ్ ఆప్టిమైజ్డ్ టెక్నిక్స్ ద్వారా మోడల్స్ మారుతున్నాయి. ఇప్పుడు జీపీటీ కొంచెం పెద్ద మోడల్. సో కొన్ని టాస్క్స్కి కొన్ని మోడల్స్ని వాడేది ఎందుకంటే దే ఆర్ ఆప్టిమైజ్డ్లీ ఆర్కిటెక్ట్ టు వర్క్ ఫర్ స్పెసిఫిక్ కేసెస్. సో అంటే ఒక ఇమేజ్ జనరేషన్కి మిస్టర్ AI ఇలాంటివి ఓన్లీ ఇమేజ్ జనరేషన్కి చేసినాయి. సో ఇప్పుడు మీరు చాట్ జీపీటీ ద్వారా ఇమేజ్ జనరేషన్ చేయాలనుకుంటే ఒక మోడల్ క్రియేట్ అయితే అది ఒక 10 GB ఉంటే మిస్టర్ AI అయితే 2 GB ఉంటుంది. ఓకే, సో అలా మనం లెర్నింగ్ని తగ్గించవచ్చు. ఫైన్ ట్యూనింగ్ ద్వారా లెర్నింగ్ ఎలాగో ఆప్టిమైజ్ అవుతుంది. సో సాఫ్ట్వేర్లో లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా ఆప్టిమైజ్ చేస్తారు, మోడల్స్ ద్వారా ఆప్టిమైజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు హార్డ్వేర్ ఎలా అంటే, ఇంతకుముందు ప్యూర్లీ CPU బేస్డ్ కంపిటీషన్స్ జరిగాయి. సో దేర్ ఆఫ్టర్ CPU మీద బర్డెన్ ఎక్కువ అవుతుంటే మిగతా ప్రాసెస్ని అది హ్యాండిల్ చేయలేకపోతుంది అనేసి కొంచెం టీడియస్ టాస్క్ అన్నిటిని, ఇలా మ్యాట్రిక్స్ మ్యానిపులేషన్కి సంబంధించిన టాస్క్ అన్నింటిని GPUకి మార్చేవాళ్ళు. సో నౌ దీస్ 2 హార్డ్వేర్స్ ఆర్ ఇన్ సినర్జీ. ఏదైనా పెద్ద కొంచెం ఎక్కువ పని వస్తే GPUకి పంపిస్తుంది, GPU కంపిటీషన్ కోసమే రెడీగా ఉంటుంది, ఈగర్లీ తయారు చేసి ఇచ్చేస్తుంది. మోడల్స్ GPUని వాడుకోవడం నేర్చుకున్నాయి. సో హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ అక్కడ దొరికింది. సో రైట్ నౌ దే హ్యావ్ టేకెన్ నెక్స్ట్ స్టెప్ అహెడ్. GPU నుంచి NPUs అని, న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, ఇంకా కొన్నాటిలో TPUs అని ఉంటాయి. క్లౌడ్లో TPUs కూడా ఉంటాయి. దే ఆర్ స్పెసిఫిక్లీ ఫర్, మరి నాకు స్పెసిఫిక్గా GPUకి CPUకి TPUకి తేడా తెలియదు, కానీ దే ఆర్ మోర్ ఆప్టిమైజ్డ్ అంటారు.
ఓకే. సో ఇలా న్యూరల్ ప్రాసెసింగ్ ఇంజిన్ ఏంటంటే స్పెసిఫిక్లీ ఫర్ మోడల్ ట్రైనింగ్ అండ్ మోడల్ ఇన్ఫ్లుయెన్సింగ్. జనరల్లీ మోడల్కి కాస్ట్ ఎక్కడ ఉంటాయంటే యూసేజ్లో కానీ బిల్డింగ్లో కానీ మోడల్ కాంప్లెక్స్ అయ్యే కొద్దీ మోడల్ సైజ్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే మోడల్ కాంప్లెక్స్ ఎప్పుడు అవుతుంది, నువ్వు ట్రైన్ చేసే టెక్నిక్ ఏదన్నా కాంప్లెక్స్ అవడం వల్ల కానీ, ట్రైన్ చేసే టాపిక్ కాంప్లెక్స్ అవడం కానీ. సో ఈ టెక్నిక్ టాపిక్ అంటే ఓకే వీ కాంట్ బ్రింగ్ ఇట్ డౌన్, ఎందుకంటే టాపిక్ ఎప్పుడు అదే ఉంటుంది. కానీ టెక్నిక్ని ఆప్టిమైజ్ చేయొచ్చు విత్ టైం బెటర్ టెక్నిక్స్ ద్వారా. సో అక్కడ మోడల్ సైజ్ని తగ్గించవచ్చు. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్ఫరెన్స్కి వచ్చేసరికి మోడల్ పెద్దదయ్యే కొద్దీ ఇన్ఫరెన్స్కి ఎక్కువ టైం పట్టుద్ది. లెట్ సపోజ్ నేను ఒక ఇమేజ్ జనరేషన్కి 2 మోడల్స్ తీసుకున్నా. ఒక మోడల్ 5 GB ఉంది, ఇంకో మోడల్ 10 GB ఉంది అనుకో. నేను సేమ్ ప్రాంప్ట్ రెండింటికి ఇస్తే 5 GB ఉన్నది ఆబ్వియస్గా త్వరగా వస్తుంది కదా, ఎందుకంటే ఇట్ హ్యాస్ టు ఆ వెయిట్స్ మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్పుట్ త్వరగా వస్తుంది. మేబీ అవుట్పుట్ అంత రాబస్ట్గా ఉండకపోవచ్చు, డీటెయిలింగ్ గట్టా తగ్గొచ్చు. సో ఇప్పుడు 10 GB మోడల్, ఇప్పుడు 5 GB మోడల్ 5 minutes తీసుకుంటే 10 GB మోడల్ 10 minutes తీసుకోవచ్చు. అవుట్పుట్స్ వచ్చేసరికి రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది. 10 GB మోడల్ ఆబ్వియస్గా కొంచెం డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆప్టమైజేషన్ బట్టి డీటెయిలింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ ది ప్రాంప్ట్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. బట్ జనరలీ స్పీకింగ్ లార్జర్ మోడల్, లార్జర్ టైమ్ టు ట్రైన్, లార్జర్ టైమ్స్ టు ఇన్ఫరెన్స్, లార్జర్ ఎనర్జీ సిగ్నేచర్. దానికి ఎక్కువ టైం రన్ అవ్వాలంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేయాలి కదా, ఎక్కువ హార్డ్వేర్ రిసోర్సెస్ తీసుకోవాలి. సో దేర్ ఆర్ డెఫినెట్లీ చేంజెస్ కమింగ్ ఇన్. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు చూస్తేనే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. GPT-1 మోడల్కి GPT-3 మోడల్కి యూ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈవెన్ దో ది సైజెస్ ఆఫ్ ది మోడల్స్ ఆర్ టూ వ్యారిడ్. అంటే దే డిఫర్ బై డిస్టెన్స్. GPT-1 couple of GBsలో ఉంటే GPT 3.5 or 3.5 4 ఇవన్నీ couple of hundreds of GBs దాటేసినట్టు ఉన్నాయి, thousands of GB if I'm not wrong. ఓకే. సో మోడల్ పెరుగుతుంది, ఆప్టిమైజ్ అవుతున్నాయి. సో ఇట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు కోపైలట్ పీసీస్ కూడా ఇట్స్ ఎ సిమిలర్ కాన్సెప్ట్. జస్ట్ టు బ్రింగ్ ది సినర్జీ బిట్వీన్ ది సాఫ్ట్వేర్ మోడల్స్ అండ్ హార్డ్వేర్ NPUs, they included the NPU on the mainframe as well. Mainframe only, like మదర్ బోర్డ్ మీద ఫ్యూజ్ చేస్తారు. ఓకే.